హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజప్రియ వ్లాగ్స్. ఇవాళ సండే కదా, అమ్లువాల్ కాలేజ్లో అవుటింగ్ అయితే ఉంది. లోకల్లో ఎక్కడికైనా పిల్లల్ని అవుటింగ్కి అయితే తీసుకెళ్ళచ్చు. మేము కూడా పిల్లలిద్దరిని తీసుకొని బయటకు వచ్చాం. ఈ లకారం పార్క్ వచ్చేసి అమ్లువాల్ కాలేజీకి 25 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. ఎక్కువ మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని ఈ పార్క్కే వస్తున్నారు. మనకి స్టార్టింగ్లోనే నందమూరి తారక రామారావు గారి విగ్రహం అయితే కనపడుతుంది. వెహికల్స్ ఏవైనా సరే ఎంట్రన్స్లోనే పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. మేము కూడా వెహికల్ పార్క్ చేసి లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. ఎంట్రన్స్కి ఆపోజిట్లో చక్కగా 100 feet ఇండియన్ ఫ్లాగ్ అయితే ఉంది. అక్కడ వచ్చే గాలికి ఎంత చక్కగా రెపరెపలాడుతుంది జాతీయ జెండా. ఇక్కడికి ఈవినింగ్ టైంలో వస్తే చక్కగా బోటింగ్ కూడా చేయొచ్చు. ఆఫ్టర్నూన్ 2:30 అయింది. అయినా చక్కగా ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే. కొద్దిగా వర్షం పడేటట్టే ఉంది వాతావరణం అయితే. చక్కగా పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకుని ఇక్కడికే వస్తున్నారు. వాటర్లో ఉన్న ఈ ఎక్విప్మెంట్స్ నుంచి పవర్ ఉత్పత్తి అవుతుంది. అలా లేక్ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. వీలైనంత వరకు అన్నీ కవర్ చేద్దామని చెప్పి షూట్ చేసేసాము. పేరెంట్స్ పిల్లలతో పాటు వచ్చి కొంతమంది ఇక్కడే భోజనాలు కూడా చేస్తున్నారు. వీకెండ్లో ఇలా పిల్లల్ని బయటికి తీసుకురావడం వల్ల వాళ్ళకు కూడా కొద్దిగా రిలాక్స్గా ఉంటుంది కదా, ప్రెషర్ అనేది తగ్గుతుంది. వారం మొత్తం చదివి ఉంటారు కదా, అప్పుడప్పుడు ఇలా అవుటింగ్కి వెళ్ళడం వల్ల పిల్లల మైండ్ కూడా చక్కగా రీఫ్రెష్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఓపెన్ జిమ్ ఉంది. లేడీస్కి జెంట్స్కి ఎక్సర్సైజ్ చేసుకునే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు ఎంజాయ్ చేయడానికి చక్కగా ఊయలు ఉన్నాయి, స్లైడ్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో పిల్లలేమో ఊయలుగా ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళేమో చక్కగా ఎక్సర్సైజెస్ చేసుకుంటున్నారు. వాళ్ళ డాడీ స్నాక్స్ తీసుకొచ్చే వరకు ఉయ్యాలు ఊగారు. నెక్స్ట్ ఫోటోలు దిగుదామని తేజు అయితే వెతుకుతుంది ఎక్కడ ప్లేస్ అయితే బాగుంటుందా అని చెప్పి. ఎవరికి ఇష్టం వచ్చిన చోట వాళ్ళైతే చక్కగా ఫోటోలు దిగుతున్నారు. ఇవాళ ఏంటంటే చక్కగా వ్యూ అయితే చాలా బాగుంది మబ్బు బట్టి. ఈవినింగ్ కల్లా కుండపోతగా వర్షం అయితే పడవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఛానల్ బ్రిడ్జ్, అంటే వేలాడే తీగల వంతెన. దీని మీద వన్ టైం ఒక 500 మెంబర్స్ని మాత్రమే అలౌ చేస్తారు. ఛానల్ బ్రిడ్జ్ 8 crores పెట్టి నిర్మించారు. నైట్ టైం అయితే ఫుల్ రేడియం లైట్స్ తోటి వంతెన మొత్తం అందంగా ఉంటుందంట. ఏదైనా నైట్ టైం చూస్తేనే వ్యూ అయితే బాగుంటుంది. ఈ పార్క్లో ఏ మూల నుంచి చూసినా కూడా చక్కగా కనపడుతుంది 100 అడుగుల మన జాతీయ జెండా. మేము ఈవినింగ్ 5 o'clock అవబోతుంది. ఈవినింగ్ 5 o'clock కల్లా పిల్లలందరూ కాలేజీలో ఎంటర్ అయిపోవాలి. అందుకని చెప్పి రిటర్న్ అయిపోయాం మేము కూడా. కాలేజీలోకి ఎంటర్ చేసేటప్పుడు ఎంట్రీ ఫామ్ మొత్తం ఫిల్ చేసి పేరెంట్స్ సిగ్నేచరు ఏ టైంకి పిల్లల్ని ఎంటర్ చేశారు ఆ టైం మెన్షన్ చేసి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ సిగ్నేచర్ పెట్టించుకున్న తర్వాత లోపలికైతే ఎంటర్ చేస్తారు. అయితే ఈ 100 అడుగుల జాతీయ జెండా అయితే ఫుల్గా నచ్చేసింది. పార్క్లో ఏ మూల నుంచి చూసినా కూడా చక్కగా కనపడుతుంది. పార్కులో నడిచి తేజు సూడుపడిపోయిందంట. ఐస్ క్రీమ్ కావాలంట. అందుకని చెప్పి ఐస్ క్రీమ్ కోసం బయలుదేరారు. చల్లని ఐస్ క్రీమ్ తింటూ అలా బయటికి నడుచుకుంటూ వచ్చేసాం. స్టార్టింగ్లో అంత క్లారిటీగా చూడలేదని చెప్పి నందమూరి తారక రామారావు గారి విగ్రహం, ఇది 54 అడుగుల విగ్రహం, అది చూద్దామని చెప్పి విగ్రహం దగ్గరకైతే వచ్చాము మేము. విగ్రహం నిర్మాణ వ్యయము 2.3 కోట్లతో నిజామాబాద్లో తయారు చేయించారంట. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనుకుంటున్నారా? నా పక్కన జీకే బుక్ ఉంది కదా, అంటే మా వారేనండి ప్రతి ఒక్కటి చెప్తారు. ఇది ఎంట్రీ లేదుగా, దూకచ్చు అంటే ఇంకా ఏమలేదు. ఇది వచ్చేసి యోగా చేసుకునే ప్లేస్, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ కనపడే స్టాచ్యూస్ ఏమో సూర్య నమస్కారాల స్టాచ్యూస్ 1 by 1 లైన్గా ఉన్నాయి.
కొన్ని పిక్స్ అయితే తీశాను పిల్లల్ని మెమరీగా ఉండాలని చెప్పి. మీరు కూడా ఈసారి ఎప్పుడు కమ్మ వచ్చినా సరే పిల్లల్ని తప్పకుండా ఈ పార్క్ అయితే తీసుకురండి. మస్తు ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. ఎప్పుడు బిజీ లైఫ్ అనే కాస్తంత ఎంజాయ్మెంట్ అన్న ఉండాలి కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.